BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మీరు 10 days ప్రజల మీద ప్రేమతోటి ప్రజల మధ్యనే ఉంటూ అక్కడే కలెక్టరేట్లో బస్సులో పడుకుంటూ దీన్ని తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి ఒక రకంగా సాధారణ ప్రజలకు కూడా కనబడుతూ ఉంది చంద్రబాబు ఏం చేస్తున్నాడు. కానీ వైసీపీ చెప్తుంది చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన బస్సులో ఉండి ఇక్కడ ఏదో జనాల కోసం ఉన్నట్టు కలరంగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే మాట విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? నేను ఒక మాట అంటాను, మీరేమనుకోకూడదు, ఇది కట్ కూడా చేయకూడదు. మాయదారి సంత తయారైంది రాష్ట్రంలో అంటా నేను, ఎదవ సంత. దానికే అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాను, అమ్మో తెలియదు కదా, బీప్లు అయ్యి 5 సంవత్సరాలు ఎక్కడ లేదు అంటే మేము ఎప్పుడు అలాంటి బీపుల భాష మాట్లాడడం కాబట్టి ఒకవేళ కొంత తీవ్రంగా కొంత మరి అలానే ఉందండి. ఎదవ సంత వీళ్ళు పిచ్చి పైత్యం కాకపోతే వాడు బయటికి రాడు, ఒక్కడును ఒక్క వెధవ బయటికి రాడు, ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన పాపాన పోడు, ₹1 ఇచ్చిన పాపాన పోడు, బయటకు వచ్చి మాత్రం ప్రతివాడు వాగుతాడు, అడ్డమైన వాగుడు. అయినా ఇంకో మాట చెప్తాను గోపి గారు, బురదలో పంది బతుకుతోంది, కొంతమంది బతుకుతున్నారు అనాలనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వరదల్లో కూడా రాజకీయం చేస్తారండి ఎవరన్నా? చేతనైతే నీకు సాయం చేయాలి, చేయలేకపోతే నోరు ముసుకు ఇంట్లో కూర్చోవాలి, సారీ యలహంక ప్యాలెస్లో కూర్చోవాలి నోరు ముసుకు, కానీ నీకు అక్కడే ఉన్నావు కాబట్టి. మీరు ఈ మాట తీసుకొచ్చారు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తానండి. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు 2024లో నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు. బోత్ దీస్ ఎక్స్ మినిస్టర్ అండ్ ద కరెంట్ మినిస్టర్ ఆల్మోస్ట్ 4-5 రోజుల నుంచి ఆ గట్లంబడే కూర్చున్నారు వాళ్ళు, బుడమేరు దగ్గర అక్కడే కూర్చున్నారు వాళ్ళు. ఆయనేమో పట్టిసీమ మీద, ఈయనేమో అక్కడే కూర్చున్నారు వాళ్ళు, అసలు జరగట్లేదు అక్కడి నుంచి. పిచ్చి వర్షం పడుతున్నా సరే, రామానాయుడు గారు పిచ్చి వర్షం పడుతున్నా సరే అర్ధరాత్రి అయినా అక్కడే కూర్చున్నారు, అక్కడే తింటున్నారు, అది కంప్లీట్ అయ్యేంత వరకు నేను అక్కడే ఉంటాను అంటున్నారు. దేవినేని ఉమా గారు కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు. కట్ చేయండి, ఇప్పుడు కట్ చేసి అదర్ సైడ్ అనిల్ కుమార్ యాదవ్ గుర్తున్నారుగా మీకు? నాకు తెలిసి ప్రేక్షకులకు గుర్తుండాలి. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నాడు చూసారా, ఆగవయ్యా అని చెప్పి ఏదో దిక్కుమాల ప్రాస మాట్లాడాడు చూసారా, ఎక్కడున్నాడు? హీ వాజ్ అన్ ఇరిగేషన్ మినిస్టర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంత విపత్తు కాలంలో ఇంత విధ్వంసం అక్కడ జరిగినప్పుడు ఎక్కడ చచ్చారు వీళ్ళందరూ? అంబటి రాంబాబు. సంక్రాంతి వస్తే స్టెప్పులు వేయడం కాదు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా నువ్వు, ఇరిగేషన్ మినిస్టరే కదా నువ్వు. లేదా నాకే అర్థం కాలేదు, ఇంకెవరికి అర్థమవుతుంది ఆ బుడిమేరు దగ్గర ఇష్యూ అని అంటాడా? పోలవరం ఎలా అయితే అర్థం కాలేదు, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. నేను ఎందుకు అంటున్నా అంటే యువర్ కమిట్మెంట్, యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. ఇక్కడ ఇంకొక చిన్న విషయం అడుగుతాను గోపి గారు. 10 రోజులు, ఈ 10 రోజుల్లో ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్స్, ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్స్ ఏ రోజునన్నా ఎక్కడన్నా విజయవాడలో మీకు కనిపించారు? వచ్చాడా? లేదుగా. మరి వాళ్ళ మమ్మల్ని మాట్లాడేది. ఇంకోటి కట్ చేయండి, మేకతోటి సుచరిత ఎవరండి? హోమ్ మినిస్టర్, ఎక్స్ హోమ్ మినిస్టర్. తర్వాత తానేటి వనిత, ఎక్స్ హోమ్ మినిస్టర్. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్ని విపత్తులను చూసాం మనం? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సంగతి చూసాం కదా మనం, 48 మంది చనిపోయినప్పుడు చూసాం కదా మనం. కనపడ్డారా వీళ్ళు ఎవరన్నా గ్రౌండ్లో మీకు? అదే ఇవాళ వంగలపూడి అనిత గారు ఎక్కడున్నారండి? పిల్లల్ని వదిలేసావిడ 10 రోజుల నుంచి ప్రజల్లో ఉన్నారు ఆవిడ. సవితమ్మ కూడా అక్కడే ఉన్నట్టుంది. నేను ఐఎమ్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిస్టర్ చెప్తా, నేను మీకు కంపేర్ చేసి మరీ చెప్తా. ఒక్కొక్కడు మాట్లాడితే చెంపలు వాయ కొడతా వైఎస్ఆర్సీపీ వాడివి. ఎందుకో చెప్తాను వినండి. రోజా ఉంది టూరిజం మినిస్టర్, ఎక్స్ టూరిజం మినిస్టర్. అసలు వైఎస్ఆర్సీపీలో నేనే అసలు వన్ ఆఫ్ ది టాప్ నాచ్ మినిస్టర్ అని చెప్పుకు తిరిగింది ఆ రోజున. జగనన్నకి చెల్లి. సర్లేండి, ఆ చెల్లెల గోల మనకెందుకు కానీ, ఒక చెల్లి తిడుతుంది చాలదన్నట్టు మీరు ఇంకో చెల్లి తిట్టు కూడా ఇప్పుడు తిట్టించేటట్టున్నారు. సరే అయిపోయిందా?
ఎక్కడుంది? వర్షాలు పడితే గొడుగులు వేసుకొని డ్యాన్స్ చేసింది, రెయిన్ డ్యాన్స్ చేసింది ఆ రోజున గొడుగులు వేసుకొని. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం వర్షాల్లో ప్రజలు అతలాకుతలం అవుతుంటారు జనజీవనం. అదే ఇవాళ సవితమ్మ, మా బీసీ వెల్ఫేర్ మినిస్టర్. మీరు ఇప్పుడు నేను మీతో ఇక్కడ మాట్లాడుతున్నాను, ఆవిడ ఎక్కడుందో చెప్పమంటారా? విజయవాడలో ఆ డివిజన్స్లో వర్షం పడుతోంది, ట్రాక్టర్ ఎక్కి తిరుగుతోంది ఆవిడ. ఏమ్మా మీకు అన్నీ వచ్చాయా? రాకపోతే నాకు చెప్పండి, నేను చూసుకుంటా. ఇంటింటికి వెళ్ళి ఆవిడ ఇస్తూ ఉంది. కొల్లు రవీంద్ర గారు, గొట్టిపాటి రవి గారు, అనగాని సత్యప్రసాద్ గారు, ఆనం రామనారాయణ గారు, ఎంతమందిని తీసుకోమంటారు? మొత్తం నేను ఇప్పుడు మంత్రుల పేర్లందరికీ చదవాలి. అంటే ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అని అంటే, ది లీడర్ హూ ఇస్ లీడింగ్ దెమ్, చీఫ్ మినిస్టర్, హీస్ లీడింగ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. మీరు ఇవాళ గమనించండి, కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ, కుప్పం ఇన్ఛార్జ్ ఆయన, హీఈస్ ఇన్ విజయవాడ. నష్టం సర్వే ఏదైతే చేస్తున్నారు కదా, దాంట్లో ప్లస్ ప్రజలకు ఇంకేం అవసరాలనే వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నారు. కాకర్ల సురేష్ ఎమ్మెల్యే, హీఈస్ ఇన్ విజయవాడ. ఇంకెంతమంది పేర్లు తీసుకోమంటారు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డెసిగ్నేట్ అయి ఉన్నారు. ప్రతిపాటి పుల్లారావు గారు గ్రౌండ్లో ఉన్నారు, మా బ్రహ్మం గ్రౌండ్లో ఉన్నాడు. అతనికైతే ఏం పోనీ, అతనే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ కాదు కదా, మినిస్టర్ కాదు కదా బ్రహ్మం చౌదరి. మేజర్ యాక్సిడెంట్ నుంచి అంత మేజర్ యాక్సిడెంట్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ మేజర్ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు. ఐ వెంట్ దర్. ఆ రోజు చూస్తే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి, అయ్యో పిల్లాడికి ఏమైపోయింది అని చెప్పి. అట్లాంటిది బ్రహ్మం ఈజ్ ఆన్ ద గ్రౌండ్ టుడే. మాకేమైపోయినా పర్లేదు, ప్రజల కోసం మేము ఉంటామని ఆన్ గ్రౌండ్ ఉన్నారు. గద్దె రామ్మోహన్ గారు, కేసినేని చిన్ని గారు, అరే ఇంకెంతమంది ఇన్ని చెప్పాను కదా గోపి గారు. మీ 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 ఏమంటారనంటే మీ మెమరీకి ఒక చిన్న టెస్ట్ పెడతా ఇవాళ మన డిస్కషన్లోనే. ఒక పేరు చెప్పరా వైఎస్ఆర్సీపీ వాళ్ళది, ఎవరిదైనా గ్రౌండ్లో ఉన్న వాళ్ళది ఒక పేరు వచ్చారుగా? ఎవరు? ముడితో జగన్మోహన్ రావు, బొత్స సత్యనారాయణ. ఎక్కడ వచ్చారండి? తన్ని తగిలేశారండి జనాలు. నేను అనేది, మీరు డోంట్ గివ్ మీ వైఎస్ఆర్సీపీ అనగానే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా 20 నిమిషాలు 30 నిమిషాలు గెస్ట్ అపియరెన్సెస్ వద్దు సార్. గెస్ట్ అపియరెన్స్ల గురించి మాట్లాడదామా మనం? నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా ఆన్ గ్రౌండ్ తిరుగుతున్నారు, రోజులు తరబడి తిరుగుతున్నారు. నేను అనేది గెస్ట్ అపియరెన్స్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? నేను అందుకనే ఆన్ గ్రౌండ్ రోజుల తరబడి ప్రజలతో ఉన్నటువంటి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడిని చూపించి, పోనీ వేరేవన్నీ వదిలేయండి. అక్కడ కొబ్బరి చెప్పల మంత్రి ఉండేవాడు వెల్లంపల్లి శ్రీనివాస్. ఎక్కడా అని 10 రోజుల నుంచి ఎదుగుతున్నానండి నేను. 2 సందర్భాల్లో కనిపించాడండి నాకు, 3 సందర్భాల్లో కనిపించాడు నాకు. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి బుడిమేరకి గేట్లు ఉంటాయన్నప్పుడు కనిపించాడు, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు మొహం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనక. ఇంకోసారేమో ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న వెళ్ళిపోదాం జనాలు తనేటట్టున్నారు అన్నాడు. మూడోసారి మొన్న కనిపించాడు, బ్రెడ్ ప్యాకెట్లు పంచుతూ కనిపించాడు నాకు. అదో 10 నిమిషాలు, ఇదో 10 నిమిషాలు. టోటల్ అపియరెన్స్ వాజ్ ఫర్ 30 minutes, అర్ధగంట. ఇది సంగతి. దేవినేని అవినాష్ అని ఒక ఆయన ఉండేవాడండి. నేను అసలు చాలా పెద్ద హీరోనండి అని చెప్పి మా పార్టీ ఆఫీస్ మీద దాడి కూడా చేశాడు. మీకు ఏమైనా కనిపించాడా సార్? ఈ 10 రోజుల్లో ఏమైనా కనిపిస్తే కొంచెం చెప్పరా? నాకు ఈ ప్రశ్న కూడా ఉంది. అలానే ఈరోజు ఒక ప్రధాన పత్రికలో ఇదే శీర్షికతోటి వార్త, తప్పించుకున్నారా వదిలేశారా అని. నేను ఒక విషయం ఏం జరుగుతుంది అన్నట్టు ఈ వ్యవహారాన్ని అంత పెద్ద విషయంలాగా చూసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందేమో అంటే ఏం చేయమంటారండి? అనుకున్నారంతా. కానీ ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు. నేను ఒక విషయం చెప్తాను, ఈ నలుగురు ఎక్కడున్నారో తెలియదు. ఒక్క నందిగం సురేష్ని మాత్రం అరెస్ట్ చేశారు. అంటే నేను కూడా ప్రశ్న అడగాలేమో, తప్పించుకున్నారా వదిలేశారా అని. అంత సీన్ లేదండి, ఎవరు తప్పించుకోలేరు. నేనేం చెప్తున్నా అంటే, ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు డెఫినెట్గా మీరు గమనించండి, యంత్రాంగం అంతా ఎక్కడుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దేర్ జాబ్. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. మేమేమన్నా వైఎస్ఆర్సీపీయా?
చెప్పండి, మేమేమైనా వైఎస్ఆర్సీపీయా? ఎవడి మీద మాకు కోపం ఉంటే వాడిని తీసుకెళ్ళి లోపలేసేసి అయిపోయింది వీడిని కొట్టేయండిరా, నాకు వీడియో కాల్ చేసేయండిరా అని అవతల వాడు చెప్పంగానే ఇక్కడ చెప్పడానికి చూపించడానికి అంతా కాదండి. మా తెలుగుదేశం అండి. అండ్ ఇక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం అండి.